Welcome to Disha Trainings, friends. This is NGR. I worked as a junior engineer to project manager in Gulf for 12 years. Gulf lo ekkada ani adugutunnaru. Qatar lo, Dubai lo, UAE. 12 సంవత్సరాలు జూనియర్ ఇంజనీర్ నుంచి ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేశాను. నా 12 సంవత్సరాల గల్ఫ్ అనుభవంతో తెలుగు వాళ్ళు గల్ఫ్లో లేబర్ లేనా, తెలుగు అన్నలు అంటే గల్ఫ్లో లేబర్ లేనా అనే ఒక ప్రశ్న వస్తే ఆ ప్రశ్నకు సమాధానంగా నేను ఒక 21 కోర్సులు తయారు చేశాను, కంప్యూటర్ బేస్డ్ కోర్సులు. ఈ కంప్యూటర్ శిక్షణతో మనం ఆఫీసర్లుగా మారొచ్చు. మీరు 10th చదివినా, ఇంటర్మీడియట్ చదివినా, డిగ్రీ చదివినా, పాస్ అయినా, ఫెయిల్ అయినా మినిమం 10th మాత్రం పాస్ అయి ఉండాలి. వారు ఆఫీసర్లుగా మారవచ్చు అని నేను ప్రూవ్ చేశాను. ఎంతోమంది మన స్టూడెంట్స్ ఈరోజు గల్ఫ్లో ఒక స్టోర్ కీపర్గా, టైం కీపర్గా, డాక్యుమెంట్ కంట్రోలర్గా, సైట్ సెక్రటరీగా, ప్లాంట్ ఆపరేటర్గా, ఒక్కటేమిటి ఎన్నో పోస్టుల్లో ఉన్నారు. సో దీనికి మనం ఇంకా ఒక మంచి రూపం ఇచ్చి 100 days ట్రైనింగ్ ఇచ్చి మినిమం 60,000 సాలరీ ఉండే విధంగా వాటి ఉద్యోగాలకే, అలాంటి ఉద్యోగాలకే ట్రైనింగ్ ఇవ్వాలి. మన తెలుగు వాళ్ళు మినిమం 60,000 సంపాదించే విధంగా తీర్చిదిద్ది వాళ్ళను ప్లేస్మెంట్ ఇచ్చి కంపెనీలో ఉద్యోగాలు ఇప్పించాలి అనే సంకల్పంతో మనం ఈ 100 days ట్రైనింగ్ స్టార్ట్ చేశాం. సో ఫ్రెండ్స్, చాలా మందికి చాలా డౌట్లు ఉన్నాయి. 100 days ట్రైనింగ్ అంటున్నారు, ఏమి చెప్తారు అన్నది అవుట్ ఆఫ్ పోతున్నాం కనుక అవుట్ ఆఫ్ సిలబస్ ఇది. ఎందుకంటే ఈ లోకల్లో ఉండే కంప్యూటర్ నాలెడ్జ్ సరిపోదు, వాళ్ళకు పని రాదు కదా, పని గురించిన అవగాహన ఉండదు కనుక వాళ్ళు ఇచ్చే నాలెడ్జ్ సరిపోదు. మనం ఒక సమగ్రమైన శిక్షణను అందించాలి, అన్ని విధాలుగా ఆల్ రౌండ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద జాబ్ మనం తెలపాలి అనే ఉద్దేశంతో మనం ఈ 100 days ట్రైనింగ్ స్టార్ట్ చేసినాం. సో దాని గురించిన వివరాలు నేను మీకు చెప్తాను. సో మిత్రులారా, ఈ 100 days ట్రైనింగ్ లో ఏం నేర్పుతాము అంటే బేసిక్ కంప్యూటర్ కోర్సెస్ ఉంటాయి. బేసిక్ కంప్యూటర్ కోర్స్ ఏమిటి? ఈ ఉద్యోగాలన్నీ కంప్యూటర్ బేస్డ్ ఉద్యోగాలే. మీరు ఆఫీస్లో ఏసీలో కూర్చొని చేయాల్సిన పనులు. సో వాటికి కావలసిన ట్రైనింగ్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అని చెప్పాను. ఏంటి? టైపింగ్ ఒక 30 words/minute స్పీడ్ ఉండాలి, ప్లస్ MS ఆఫీస్ తరోగా రావాలి, అడ్వాన్స్ ఎక్సెల్ రావాలి. ఈ 3 కోర్సు. కానీ దీన్ని ఫౌండేషన్గా చేసుకొని మనం గల్ఫ్లో ఏం చేస్తామంటే, గల్ఫ్లో మన వాళ్ళు చేసే ఒక 3 రకాల ఉద్యోగాల గురించిన ట్రైనింగ్ ఇస్తాం. ఎన్ని రకాలు? 3 రకాలు. అంటే ఆ కోర్సులు ఏంటి అండి అంటారా? మీ క్వాలిఫికేషన్ను బట్టి, మీకు మా శిక్షణలో వచ్చిన మార్కులను బట్టి, మీ క్వాలిఫికేషన్, మీ ఎబిలిటీ, మీ స్కిల్ సెట్, వీటన్నింటిని బట్టి మేము ఏం చేస్తామంటే ఈ స్టోర్ కీపర్, టైం కీపర్, డాక్యుమెంట్ కంట్రోలర్, ఐకనెక్స్ అది డాక్యుమెంట్ కంట్రోలర్ సాఫ్ట్వేర్, క్యాంబాస్, HR అసిస్టెంట్, ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్, పర్చేసింగ్ ఆఫీసర్, పర్మిట్ రిసీవర్, సైట్ సెక్రటరీ, సైట్ అడ్మిన్, ఇంకా ట్రాన్స్పోర్ట్ ఇన్ఛార్జ్, ఇలా ఒక 21 కోర్సులు ఉన్నాయి. ఈ 21 కోర్సుల్లో మీకు 3 కోర్సులు నేర్పుతాం. నార్మల్గా నేను ఒక డాక్యుమెంట్ కంట్రోలర్ కోర్సు 5 రోజుల శిక్షణ, 10 గంటల శిక్షణకే 36,000 తీసుకుంటాను. ఐ చార్జ్ 36,000. కానీ వాళ్ళకు వచ్చే సాలరీ ఒక 60,000 నుంచి 1,50,000 ఆ పైన వస్తుంది. సో ఫ్రెండ్స్, నేను ఈ 3 కోర్సుల్లో మీరు ఫిట్ అయ్యే విధంగా
ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ తర్వాత మేమే ప్లేస్మెంట్ ఇప్పిస్తాం. ప్లేస్మెంట్ మేమే ఇప్పిస్తాం. మన ఇన్స్టిట్యూట్కే దుబాయ్ నుంచి, గల్ఫ్ నుంచి కంపెనీలు వచ్చి వాళ్ళ రిప్రజెంటేటివ్ వచ్చి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు మిత్రులారా. ఓకే, మీకు ఇంకొక డౌట్ కూడా ఉండొచ్చు, దీనికి ఎంత ఫీజు అవుతుంది అండి అంటే ఫీజు వచ్చి 1,20,000 మాత్రమే. 1,20,000 మాత్రం. ఏంటండి 1,20,000 మాత్రమే అని సింపుల్గా చెప్తున్నారు అంటే ఎస్, ఇది చాలా చాలా తక్కువ. ఎందుకంటే మీకు 10,000 20,000 సంపాదించే అర్హత ఉన్న మిమ్మల్ని ఒక 60,000 నుంచి 1,00,000 సంపాదించే స్థాయికి మేము తీసుకెళ్ళడానికి మేము ఎంత శ్రమ పడాలో మాకు తెలుసు. ఓకే, కాకపోతే మిత్రులారా దీనికి ఒక ఆఫర్ ఉంది. 120,000 పే చేసిన వాళ్ళకి ఒక ల్యాప్టాప్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఎట్ ఏ టైం సింగిల్ పేమెంట్ ల్యాప్టాప్ ఇవ్వడం జరుగుతుంది. లేదా 2 పేమెంట్లో కడతామంటే ల్యాప్టాప్ ఇవ్వడం జరగదు. 60,000 చెల్లించాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఫీజు. ఓకే, మేము ఏమేమి ట్రైనింగ్లు ఇస్తామన్నది చెప్పాను. మరి హాస్టల్ అండి అంటే ఎస్, మీరు హాస్టల్లో ఉంటారు, మా హాస్టల్లోనే ఉంటారు. ఇన్స్టిట్యూట్లోనే హాస్టల్ ఉంటుంది. ఇది రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూట్, గల్ఫ్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూట్. ఇలాంటిది ఫస్ట్ టైం ఓన్లీ రెసిడెన్షియల్. ఇంకోటి మీకు ఫుడ్, అకామిడేషన్ అన్నీ మేమే ఇస్తున్నాం. సో 100 days ట్రైనింగ్. 100 days ట్రైనింగ్ తర్వాత మీకు ప్లేస్మెంట్ దొరుకుతుంది. ఈ ప్లేస్మెంట్ 2 రకాలండి. మేము వెతికిన కంపెనీల్లో కొన్ని కంపెనీలు మీకు ఫ్రీ వీసా ఇవ్వచ్చు. ఫ్రీ వీసా ఇస్తే నో నీడ్ టు పే ఎనీ ఎక్స్ట్రా మనీ. మీరు ఇంకా ఏమాత్రం ₹1 కట్టాల్సిన అవసరం ఉండదు. ఓకే, రెండవది ప్లేస్మెంట్ ఎట్లా అంటే కొన్ని కంపెనీలు ఏం చేస్తాయంటే వాళ్ళు సెలెక్షన్ డైరెక్ట్గా చేసుకోవు. ఆ కంపెనీలు ఏం చేస్తాయంటే మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ వాళ్ళను మన ఇన్స్టిట్యూట్కి పంపడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా సెలెక్షన్ చేసుకోరు కనుక ఈ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీతోనే సెలెక్షన్ చేసుకుంటారు కనుక ఆ సెలెక్షన్లో మీరు కనుక సెలెక్ట్ అయితే మీరు అడిషనల్గా మీకు 1 నెల జీతం వారికి ఇవ్వాల్సి ఉంటుంది. ఎంత? 1 నెల జీతం. మీరు 60,000 జాబ్ వచ్చింది అనుకోండి, మీరు 60,000 చెల్లించాలి. మీకు ₹1,00,000 ఉద్యోగం వస్తే మీరు ₹1,00,000 చెల్లించాలి. అది కూడా ముందు కాదు, మనకు వీసా వచ్చిన తర్వాత మనం వెళ్ళే ముందు కట్టాలి, మనం వెళ్ళే ముందు చెల్లించాలి. అందులో టికెట్ మీరు వెళ్ళడానికి వాళ్ళే ఇస్తారు. ఇది అండి కథ. టికెట్ వాళ్ళే ఇస్తారు. సో టికెట్ వాళ్ళు ఇచ్చిన తర్వాత మీరు అక్కడికి వెళ్తారు. అక్కడ కంపెనీ అకామిడేషన్ ఇస్తుంది, ట్రాన్స్పోర్టేషన్ ఇస్తుంది, అన్ని వసతులు అక్కడ ఉంటాయి. ఓకేనా? మనం సెలెక్ట్ చేసే కంపెనీలు కూడా ది బెస్ట్ కంపెనీస్కే మిమ్మల్ని పంపించడం జరుగుతుంది. ఆల్తు ఫాల్తు కంపెనీలకు మేము పంపం. మినిమం 60,000 సాలరీ లేనిది మిమ్మల్ని మేము సెలెక్షన్ కూడా చేసుకొని ఇవ్వం. వాళ్ళు సెలెక్ట్ చేసినా మేము 40,000 ఇస్తామంటే సారీ అని చెప్తాం. మాకు అవసరం లేదు. మేము ఇచ్చే స్కిల్ సెట్ ఎలా ఉంటుందంటే మీరు మినిమం 60,000 సంపాదించాలి, లేకపోతే వేస్ట్. ఎందుకంటే 100 days మేము ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కూడా మీరు 60,000 సంపాదించేందుకు అర్హత లేకపోతే వేస్ట్ ఆఫ్ గోయింగ్ టు గల్ఫ్. ఓకే ఫ్రెండ్స్, ఇది మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను. సో అడ్మిషన్స్ తొందరగా కంప్లీట్ అవుతున్నాయి. దయచేసి ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇమ్మీడియట్గా జాయిన్ కండి. ఈ నెంబర్కి కాల్ చేయండి 8500626888. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.